నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంది, నాకు మంచి పేమెంట్స్ వస్తున్నాయి, బాగానే పర్లేదు నేను, కానీ ఇప్పటికి కూడా వస్తున్న దానికి మించి వస్తున్న దాంట్లో ఎక్కువ శాతము నేను ఖర్చు పెట్టను. ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నాను కదా, కష్టపడుతున్నందుకు అవి ఇంటికి ఉపయోగపడాలి, పిల్లలకు ఉపయోగపడాలి. వచ్చినట్టు నేనే ఖర్చు పెట్టేస్తే ఎలా అని మినిమం నా కోసం ఏదో అవసరమో నేను అది పెడతా, కానీ దానికి మించి పెట్టను. అంటే 10 రూపాయలకు కూడా నేను ఆలోచిస్తాను ఇది పెట్టాలా వద్దా అని. సూపర్ అండి, గుడ్ క్వాలిటీ. నిజంగా ఇట్లా చాలామంది ఆర్టిస్టులు చెప్పాలంటే పాత ఆర్టిస్టులు ఇట్లా ఇంకా ఎక్కువ ఆలోచించేవాళ్ళేమో, బట్ మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారు. అండ్ ఇప్పుడైతే నాకు తెలిసి మంచి సక్సెస్లో ఉన్నారు, చాలా బాగా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా ఇంతకన్నా మంచి పొజిషన్కి వెళ్ళాలి. సో మీ కెరియర్ నేను ఒక 2-3 years బ్యాక్ నుంచి కూడా మీరు మాకు బాగా తెలుసు, అప్పటి నుంచి కూడా మంచి గ్రాఫ్ పెరిగింది మీరు. సో 3 years అవుతున్నట్టుంది మిమ్మల్ని ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ చేసి 2.5-3 years అవుతుంది. బట్ ఈ 3 years స్పాన్లో మంచి మంచి మూవీస్ వచ్చినాయి, చాలా అసలుకి మంచి ఇది కూడా అప్లాస్ కూడా మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పా బద్మాష్లో ఒక సినిమా చేశాను, అది 2 years తర్వాత షూటింగ్ అయ్యి 2 years అయింది అది. సో అన్ఎక్స్పెక్టెడ్లీ మళ్ళీ దీనికి కలిసాము. సూపర్ అండి. బద్మాషులతో మాత్రం నేను ఇంత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత చాలా హ్యాపీ అనిపిస్తుంది. సూపర్ అండి కవిత గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ యువర్ టైమింగ్ అమ్మ, నా కోసం టైం ఇచ్చినందుకు. సో నాకు చెప్పాను కదా నీకే ఇస్తాను ఇంటర్వ్యూ అని చెప్పి చాలా మంది కాల్ చేస్తున్నారు, కానీ ప్రతి దానికి వెళ్ళి ఇచ్చేంత టైం లేదు ఇంకా. అవును, సినిమాలో మీరు ఇయర్లీ 10 movies చేస్తున్నారు అంటే ఇంకా ఖాళీ ఉండదు, అది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మేము. బట్ మీరు ఇంకా ఎంతకన్నా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి నేమ్ రావాలి. సో ఆల్రెడీ ఇప్పుడు కొంచెం బిజీలోనే ఉన్నారు, ఇయర్లీ 10 movies అంటే నాట్ ఈజీ అనమాట. సో ఎప్పుడు 2-3 ప్రాజెక్టులు అవుతుంటాయి, ఎప్పుడు 2-3 ప్రాజెక్టులు ఉంటాయి చేతిలో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ ఫస్ట్ బద్మాష్ దీని గురించి. నేను మీతో మాట్లాడుతూ అసలు చూసావా? అది కూడా చేసేసాను, ఇంకేం బ్యాలెన్స్ ఏమి ఉంచలేదు. డాన్స్ అంటే నేను అసలు నాతో, అవును నాకు తెలుసు అసలు డాన్స్ చేయరు కదా. కొరియోగ్రాఫర్తో కూడా నాతోటి కాదండి అని చెప్తే, లేదు మేడం చిన్న చిన్న స్టెప్స్ అని పిలిపించి చేశారు, చాలా ఫన్నీగా, అసలు మామూలు ఫన్నీ కాదుగా, సూపర్ అసలుకి చూశాను, సూపర్గా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.